బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ద్వారా విద్యాపరంగా ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ప్రయోజనాలు ఎందుకని ప్రశ్నించింది. వెనుకబడిన తరగతుల్లోని క్రిమీలేయర్ మినహాయింపులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్లైతే వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు ఎందుకు వర్తింపజేయాలని కోర్టు ప్రశ్నించింది. ఒక తరం రిజర్వేషన్లతో ఉన్నత స్థాయికి చేరినప్పుడు తదుపరి తరం అర్హతలపై ఖచ్చితంగా సమీక్ష జరపాలని, అప్పుడే సమాజంలో సమతుల్యత వస్తుందని అభిప్రాయపడింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కేవలం ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చేదని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ఈ కీలక వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థపైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే దేశంలో రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఎందుకంటే ఇద్దరు ఐఏఎస్ సంబంధించిన ఆ పిల్లలకు అసలు ఈ యొక్క రిజర్వేషన్లు అవసరమా అని చెప్పి కూడా హైకోర్టు యొక్క వ్యాఖ్యలు కూడా చేసింది. ముఖ్యంగా చూస్తే మాత్రం తల్లిదండ్రులు ఐఏఎస్ అయ్యాక పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా చూస్తే ఐఏఎస్ పిల్లలకు రిజర్వేషన్లు దీనికి సంబంధించి అసలు దేనికని చెప్పి కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. అయితే ఇందులో చూస్తే మాత్రం రిజర్వేషన్ నుంచి రిజర్వేషన్ల తరం మారాలి. ఎందుకంటే ఇది వెనుకబడిన వారికి సంబంధించి రిజర్వేషన్లు కొనసాగించాలి, కానీ ఉన్నత వారందరికీ కూడా ఎందుకు ఈ యొక్క రిజర్వేషన్ అనే దానిపైన కూడా దీనికి సంబంధించి ఈరోజు విచారణ కొనసాగిన నేపథ్యం కూడా చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఈరోజు దీనిపైన అంటే వెనుకబడిన తరగతుల్లో క్రిమిలేయర్ మినహాయింపుల దానిపైన సుప్రీంకోర్టులో ఈ యొక్క వాదనలు కూడా కొనసాగాయి. అయితే ఈ యొక్క పిటిషన్ పైన వాదనలు కొనసాగిన నేపథ్యంలోనే దీనిపైన సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ముఖ్యంగా చూస్తే మాత్రము క్రిమిలేయర్ అనేది మాత్రము పూర్తిగా వెనుకబడిన వారికి ఆర్థికంగా కావచ్చు చదువుకునేందుకు వీలుగా ఉండాలి, కానీ ఇద్దరు తండ్రులు ఐఏఎస్ ఉన్నాక వారి పిల్లలకు అసలు ఎందుకు దీనికి సంబంధించి అనేది మాత్రము పూర్తిగా ప్రశ్నించింది. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా మారాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు యొక్క కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి కేవలం ఆర్థికంగా వెనుకబడిన ఆధారంగా చేసుకొని ఇచ్చేదని ఒక జస్టిస్ నాగరత్నం కూడా దీనికి సంబంధించి ఆమె తెలిపింది. అయితే మొత్తానికి చూస్తే సుప్రీంకోర్టులో ఈ యొక్క రిజర్వేషన్ల పైన మాత్రం చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించి రిజర్వేషన్లు క్రిమిలేయర్ సంబంధించి ఆ యొక్క ఎవరైతే వెనుకబడి తరగతుల వారు ఉంటారో వారికి చదువు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇది పూర్తిగా వారికే దక్కాలనేది మాత్రం సుప్రీంకోర్టు దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఎస్ పవన్, మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వ్యాఖ్యల ద్వారా మరి వ్యవస్థలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? అయితే మొత్తానికి మాత్రం సుప్రీంకోర్టు ఈరోజు ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే అందరికీ కాకుండా కేవలం ఎవరైతే వెనుకబడిన వారికి మాత్రమే ఈ యొక్క క్రిమిలేయర్కి సంబంధించి వారికి దక్కాలి అనేది మాత్రం ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇందులో ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వారికి ఎందుకంటే వారు ఆర్థికంగా చాలా పూర్తిగా దీనికి సంబంధించి వారు ఫిట్గా ఉంటారు. అయితే వారి పిల్లలకు అసలు రిజర్వేషన్కి సంబంధించి దానికి అవసరమా అని చెప్పి వాళ్ళు కూడా మారాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క సూచనలు జారీ చేసిన నేపథ్యంలో దీనిపైన మరోసారి కూడా వాదనలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.